ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్ చూద్దాం. ఎస్క్యూఎల్ అనేది ఒక స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఇది అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఇంకా మన స్కీమా ఉంటేనే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఈ రిజిస్టర్ డేటాబేస్ అంటే ఇది ఎస్క్యూఎల్, ఇది నో ఎస్క్యూఎల్, కిందది నో ఎస్క్యూఎల్. సో ఇప్పుడు ఆ ఎస్క్యూఎల్లోనే అంటే మేము రిలేషన్ డేటాబేస్లో ఏమైనా కొత్త డేటా ఎంటర్ చేయాలంటే వాడు ఐడి తెలవాలి, నేమ్ తెలవాలి, లొకేషన్ తెలవాలి, జెండర్ తెలవాలి, కాలేజ్ తెలవాలి. సో ఈ అన్ని పారామీటర్స్ నాకు తెలిస్తేనే నేను డేటా అనేది ఎంటర్ చేయగలుగుతాను. లేకపోతే నాకు లొకేషన్ తెలియకపోతే నీళ్ళని పెట్టాలి. కానీ వేరేస్ ఇప్పుడు నో ఎస్క్యూఎల్లో ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టూడెంట్ అండ్ 69లో వాడి లొకేషన్ నాకు తెలియదు. సో ఐ మీన్ బ్రాంచ్ నాకు తెలియదు, ఎంటర్ చేయాలి. సో ఇలా నడిచిపోతాను నో ఎస్క్యూఎల్. కానీ ఇక్కడ మాత్రం నాకు అన్నీ తెలియదు. అందుకే దీని ఏమంటుండు, ప్రీ డిఫైన్డ్ స్కీమా ఇది. అక్కడ ఏం డిఫైన్ చేసినా దాని పరంగానే చేయాలి. ఇక్కడ డైనమిక్గా నువ్వు ఏం ఎంటర్ చేసినా నడిచిపోతుంది ఆ స్కీమా పరంగా. ఇది రిలేషన్ డేటాబేస్, ఇక్కడ నాన్ రిలేషన్ డేటాబేస్. ఇంకా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఏం అంత స్ట్రక్చర్డ్ ఏమి ఉండదు. ఇంకా టేబుల్ బేస్డ్ డేటాబేస్ అన్న మీ రిలేషన్ డేటాబేస్ అంటే టేబుల్ పరంగా ఉంటుంది. ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి ఏంటి నో ఎస్క్యూఎల్లో. ఆ 4 టైప్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఫస్ట్ వచ్చి కీ వాల్యూ పేరు ఒకటి ఉంటుంది, కీ వాల్యూ పేరు. ఇంకోటి తర్వాతది డాక్యుమెంటు, తర్వాత గ్రాఫ్, సెకండ్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్ టైప్స్ ఆఫ్ చూసినాం కాబట్టి కీ వాల్యూ, డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. ఒక్క నిమిషం. కాలమ్ బేస్డ్, కాలమ్ స్టోర్ డేటాబేస్. ఇట్లా 4 టైప్స్ ఉంటాయి ఇలా నో ఎస్క్యూఎల్లో. వేరే అక్కడ టేబుల్ డేటాబేస్ ఉంటుంది, టేబుల్ పరంగా మనం డేటాను స్టోర్ చేస్తాం, కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ నో ఎస్క్యూఎల్స్ ఉంటాయి. ఆ వీడియో కూడా ఆ వీడియో తర్వాత ఈ వీడియో వచ్చింది. సో ఇక్కడ హారిజాంటల్ స్కేలబిలిటీ ఉంటుంది, వేరే నో ఎస్క్యూఎల్లో ఇక్కడ వర్టికల్ స్కేలబిలిటీ ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ వాడతారు, ఇక్కడ అంటే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. వేరే నో ఎస్క్యూఎల్లో అన్స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ వాడతారు. ఓకేనా. ఆన్లైన్ ప్రాసెసింగ్ పరంగా చూసుకుంటే ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పర్పస్ ప్రాసెసింగ్కి ఎస్క్యూఎల్ వాడతారు. లేదా ఆన్లైన్ అనలిటిక్స్ అనలైజ్ చేయాలంటే అనలిటిక్ ప్రాసెస్కి నో ఎస్క్యూఎల్ వాడతారు. ఓకే. ఆల్రెడీ నోట్స్ అన్ని డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లు ఉంటాయి. ఒక వీడియో క్లారిటీ రాకపోయినా అక్కడ చూడండి. బేస్ ప్రాపర్టీస్ మాట్లాడుకుంటే ఇక్కడ ఎస్క్యూఎల్లో యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఆటోమేసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎస్క్యూఎల్ ప్రొవైడ్ చేస్తుంది. వేరే నో ఎస్క్యూఎల్లో క్యాప్ థియరమ్ అని ఉంటాయి. ఈ క్యాప్ థియరమ్ పైన సపరేట్ వీడియో వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాసిడ్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి ఎస్క్యూఎల్లో, అక్కడ క్యాప్ థియరమ్ ఉంటుంది.